అమ్మా డేస్ 8 కదా. ఈ షార్ట్ నోట్స్ యాక్చువల్లీ షేర్ చేసినట్టున్నాను టెలిగ్రామ్ ఛానల్లో, చూసుకోండి. ఓకే, సో నిన్న ఏం మాట్లాడాం? ఆబ్జెక్టివ్ మాట్లాడాం, స్కోప్, అకౌంటింగ్ పాలసీ, సెలెక్షన్ అండ్ అప్లికేషన్ అకౌంటింగ్ పాలసీ, అక్కడి వరకు మాట్లాడాం, అంతే కదా. ఓకే, చూడండి ఇక్కడ we are done with objective, scope and accounting policies and selection and application of accounting policy. అక్కడ వరకు అయింది కదా మనకి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. నెక్స్ట్ మనం చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఏంటండి చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ? సింపుల్ సార్, జనరల్గా మీరు ఏదైనా అకౌంటింగ్ పాలసీ ఫాలో అవుతున్నారు అనుకోండి, యూ నీడ్ టు ఫాలో ఇట్ కన్సిస్టెంట్లీ. అది నిన్న మాట్లాడాను కదా. సో కన్సిస్టెంట్గా మీరు ఏం చేయాలంటే సేమ్ అకౌంటింగ్ పాలసీ ఫాలో అవ్వాలి, అంతే కదా, అంతేనా కదా. అయితే మరి అకౌంటింగ్ పాలసీని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉందా సార్ అంటే, ఎస్ ఉంది, ఆబ్వియస్లీ ఛాన్స్ ఉంది. ఎప్పుడు సార్ అంటే ఓన్లీ ఇఫ్ ద చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ బై, సార్ ద చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ బై ఇన్ డేస్. సో పర్టికులర్ ఇన్ డేస్లో కనుక చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తే ఓకే చేసుకోవచ్చు. లేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసే ఇంటెన్షన్తో అయితే కనుక ఎస్ కావాలంటే చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెంటరీ మెథడ్ చూసుకుంటే కనుక లిఫో మెథడ్ అని ఉండేది ఇంతకుముందు. యాక్చువల్లీ ప్రజెంట్ అది ఎవరు యూస్ చేయరు కదా, బేసిక్గా ఎవరు యూస్ చేస్తారు లిఫో మెథడ్. సో అప్పటి వరకు నేను లిఫో మెథడ్ ఫాలో అయ్యాను, ఇప్పుడు ఫిఫో మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను ఫర్ బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్. చేయొచ్చు అంటే ఎస్ చేసుకోవచ్చు సార్. ఫర్ మోర్ reliable and more relevant information about the effect of transaction, that is nothing but better presentation of financial statements. లేదు ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు, లా చెప్పింది ఓకే as per law, as per statute, సో లా ప్రకారం చేయాల్సి వచ్చింది అనుకోండి చేంజ్, ఓకే అప్పుడు కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్. సింపుల్గా చూడండి అమ్మా షార్ట్ నోట్స్లో, ఇఫ్ ద చేంజ్ రిక్వైర్డ్ బై ఎనీ డేస్ ఆర్ ఫర్ బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ లా రిక్వైర్స్, ఇన్ దిస్ కేస్ యూ కెన్ చేంజ్ ద అకౌంటింగ్ పాలసీ. ఓకేనా, యూ కెన్ చేంజ్ ద అకౌంటింగ్ పాలసీ. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఒక 2 పాయింట్స్ చెప్పబోతున్నా, అవేంటంటే అంటే అవి అకౌంటింగ్ పాలసీ చేంజ్ కాదంట. ఫాలోయింగ్ ఆర్ ద నాట్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అని చెప్పాడు. ఏంటి సార్ అంటే అవి ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ అ పాలసీ. సో మీరు ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకుంటున్నారు సార్, ఏదైనా ఒక పాలసీ ఫస్ట్ టైం తీసుకుంటున్నప్పుడు అక్కడ చేంజ్ ఏముంది, ఫస్ట్ టైం మీరు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి వీ కెనాట్ సే ఇట్స్ ఏ ఏంటి సార్ ఇట్స్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. పాలసీని మీరేం చేంజ్ చేయట్లా, జస్ట్ ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకుంటున్నారు అంతే. లేదు డిఫరెంట్ సబ్స్టాన్స్ అంట. డిఫరెంట్ సబ్స్టాన్స్ అంటే ఏం లేదు సార్, పర్పస్ చేంజ్ చేయడం అంతే. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు ఏం చేశానంటే యాక్చువల్గా బిల్డింగ్స్ని పర్చేస్ చేయడం సేల్ చేయడం చేస్తూ ఉన్నాను అనమాట. ఎగ్జాంపుల్కి బిల్డింగ్స్ని పర్చేస్ చేయడం సేల్ చేయడం, నథింగ్ బట్ బిల్డింగ్ నాకేమవుద్ది ఇన్వెంటరీ. ఇన్వెంటరీ కాబట్టి ఏ స్టాండర్డ్ అప్లై అవుద్ది అంటే జనరల్గా ఇండేస్ 2. ఇన్వెంటరీకి ఏ స్టాండర్డ్ అప్లై అవుద్ది ఇండేస్ 2. లేదు ఇప్పుడు నేను పర్పస్ మారుస్తున్నా, పర్పస్ ఏంటంటే ఇప్పటివరకు నేను పర్చేస్ సేల్ కోసం యూస్ చేసి ఇప్పుడు నేను దాన్ని యూస్ చేసుకుంటా, ఆ బిల్డింగ్స్ ఏం చేసుకుంటా నేను ఈసారి నా బిజినెస్ పర్పస్ కోసం యూస్ చేసుకుంటా. అంటే ఇక్కడ పర్పస్ ఏమైందమ్మా, సబ్స్టెన్స్, డిఫరెంట్ సబ్స్టెన్స్ అమ్మా.
సో ఆబ్వియస్లీ ఏమైపోతుంది, మరి స్టాండర్డ్ చేంజ్ అయిపోతుందా లేదా? మరి నీ బిజినెస్ పర్పస్కి వెళ్ళిపోయావు అంటే అది ఇండేస్ 16కి వెళ్ళిపోద్ది, ఇండేస్ 16కి వెళ్ళిపోద్ది. సో ఆబ్వియస్లీ ఏంటి ఇక్కడ మరి స్టాండర్డ్ మారిపోతుంది కదా. సో అలా అని చెప్పి మనం దాన్ని అకౌంటింగ్ పాలసీ చేంజ్ అనొచ్చా అంటే లేదు సార్ అనకూడదు. ఇది ఎంసీక్యూ పర్పస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు అర్థమైందా పాయింట్? మీరు యూజ్ చేసే పర్పస్ చేంజ్ అయిందంటే ఇంతకుముందు వరకు ఇన్వెంటరీలో ఉండేది, ఇప్పుడేమది పీపీఈ అయిపోయింది, ఇండియా 16కి వచ్చేసింది. సో ఏం సార్ అది డిఫరెంట్ సబ్స్టెన్స్. ఓకేనా? ఇస్ ద క్లియర్? Okay, so the following are not change in accounting policies. The application of accounting policy for transactions and events that differ in the substance from previously occurring. Differ in the substance. Adi second point మనం అక్కడ మాట్లాడిన దానిలో. Next, the application of new accounting policy for transactions. And sir, new accounting policy for transactions. ఇంత ముందు వరకు ఏంటంటే అది ఇమ్మెటీరియల్లో ఉండేది. ఇమ్మెటీరియల్ అయితే జనరల్గా ఏంటమ్మా, మనం నిన్న మాట్లాడాము, ఒక పాయింట్ గుర్తుందా మీకు? ఏం పాయింట్ సార్ అంటే అకౌంటింగ్ పాలసీ అప్లై చేయాలనుకుంటే దానికి ఎఫెక్ట్ షుడ్ బి మెటీరియల్ అయి ఉండాలి. ఒక ఎఫెక్ట్ కనుక ఇమ్మెటీరియల్ అయితే ది అకౌంటింగ్ పాలసీస్ నీడ్ నాట్ బి అప్లైడ్ అని చెప్పి ఒక పాయింట్ చదువుకున్నాం మనం, అవునా కాదు? అకౌంటింగ్ పాలసీస్ నీడ్ నాట్ బి అప్లైడ్, కరెక్టా కాదా? అంతే కదా. ఎఫెక్ట్ కనుక మెటీరియల్ అనుకోండి, ఓకే అప్లై చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, నీడ్ నాట్, అవునా కాదు? ఇంతకుముందు వరకు ఇమ్మెటీరియల్లా ఉండేది, ఇప్పుడేమో మెటీరియల్ అనుకోండి. సో అది మనం చేంజ్ అనవచ్చు అంటే అనకూడదంట, ఫస్ట్ టైం కదా. సో ఇట్స్ నాట్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. ఇది ఎంసీక్యూ పర్పస్, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. క్లియర్? నెక్స్ట్ ఏంటి సార్ అంటే అకౌంటింగ్ ఫర్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. మరి అకౌంటింగ్ పాలసీని మీరు చేంజ్ చేస్తున్నారు, సో అకౌంటింగ్ ఎలా చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, సింపుల్గా చూడండి అమ్మా, వెరీ సింపుల్, ఫుల్ స్టాండర్డ్. చూడండి, అకౌంటింగ్ ఫర్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. సో చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ డ్యూ టు న్యూ ఇండేస్. ఇప్పుడు కొత్తగా ఇండేస్, ఇంతకుముందు అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీరు ఫాలో అయ్యేవాళ్ళు, ఓకే, మీకు ఇండేస్ అప్లికబిలిటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మరి మీరు ఇండేస్లోకి చేంజ్ అవ్వాలి. ఓకే, సో పాలసీ చేంజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎగ్జాంపుల్కి. అయితే ఓకే, న్యూ ఇండేస్ హ్యావ్ అ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్. జనరల్లీ బోర్డు వాడు ఏం చేశాడంటే కొన్ని ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ చెప్పాడమ్మా. మీరు ఏఎస్ నుంచి ఇండేస్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు కొన్ని ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ చెప్పాడు కొన్నిటికి. సో ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ కనుక ఒకవేళ ఉంటే నువ్వు ఎలా చేంజ్ చేయాలంటే అకౌంటింగ్ చేంజ్ యాజ్ పర్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్. సో ఆ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఒకవేళ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ లేవనుకోండి, ఒకవేళ లేవనుకోండి, లేకపోతే ఏంటి, ఓఆర్ఆర్ అంటే లేవు, అదొక పాయింట్. లేదు, చేంజ్ ఈజ్ వాలంటరీ అంట. వాలంటరీ అంటే ఏంటంటే యాక్చువల్ చేంజ్ అనేది అవసరం లేదు, సో నువ్వే వాలంటరీగా చేంజ్ చేసుకుంటున్నావు కావాలని పాలసీని. ఓకేనా, కావాలని పాలసీని వాలంటరీగా చేంజ్ చేస్తున్నావు. మరి అప్పుడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటంట సార్ అంటే చేంజ్ ఈజ్ అప్లైడ్ రెట్రాస్పెక్టివ్లీ. రెట్రాస్పెక్టివ్లీ అంటే ఏంటి సార్? ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు చేంజ్ అనేది చేసుకుంటూ రావాలి. జనరల్గా అయితే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. సో జనరల్గా ఎఫెక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే చేంజ్ అయిన దగ్గర నుంచి, ఈరోజు మీరు చేంజ్ చేస్తారు అనుకోండి, ఈ రోజు నుంచి మీరు కొత్త పాలసీ ఫాలో అవడం అలా చేస్తారనమాట. రెట్రాస్పెక్టివ్ అంటే ప్రీవియస్లీ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ఏం చేయాలి, మొత్తం చేంజెస్ చేసుకుంటూ రావాలన్నమాట జనరల్గా. దట్ ఈస్ ద రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. సో అకౌంటింగ్ పాలసీ మీరు వాలంటరీగా ఫాలో అయినా, లేదు చేంజ్ చేసుకుంటున్నా, లేదంటే అకౌంటింగ్ పాలసీ నథింగ్ బట్ ఇండేస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ లేకపోయినా, సో చేంజ్ ఎలా అప్లై చేయాలంటమ్మా, చేంజ్ ఈజ్ అప్లైడ్ రెట్రాస్పెక్టివ్లీ. ఏంటండి, చేంజ్ ఈజ్ అప్లైడ్ రెట్రాస్పెక్టివ్లీ. దట్స్ ద పాయింట్. నెక్స్ట్, ఎర్లీ అప్లికేషన్ ఆఫ్ ఇండేస్ ఈజ్ నాట్ ఏ వాలంటరీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. మీరు
ఓవర్ యాక్షన్ కొద్దీ ఏం చేస్తున్నారంటే ఇండేస్ మీకు అప్లికేబిలిటీ లేదు యాక్చువల్గా, కానీ ఇండేస్ ఫాలో అవ్వచ్చు అంటే ఎస్ ఫాలో అవ్వచ్చు. స్టార్టింగ్ క్లాస్లో చూసాం, వాలంటరీగా ఫాలో అవుతే ఫాలో అవ్వచ్చు, కానీ ఇంకా చేంజ్ చేయడానికి లేదు, అంతే కదా. సో వాలంటరీగా మీరు ఇప్పుడు ఇండేస్ ఫాలో అవుతున్నారు. దట్ ఈస్ నాట్ ఏ వాలంటరీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ అని చెప్పేసి అంటున్నాడు, అంతే సింపుల్గా. దట్స్ నాట్ ఏ వాలంటరీ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఓకే, సో ఇప్పుడు మనం రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ అంటే ఏంటి, అసలు ఎలా దాని ట్రీట్మెంట్ ఉంటుందో చూద్దాం. ఓకే, సో రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ చూడమ్మా. ఎంటిటీ షుడ్ ప్రిపేర్, ఏం చేయాలంటే ఇక్కడ రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్లో థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంట. ఏం ప్రిపేర్ చేయాలి? థర్డ్ బ్యాలెన్స్ షీట్. ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే మీనింగ్ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, ప్రీవియస్ ఇయర్కి బిగినింగ్ అంట. ఓకే చూద్దాం. అండ్ అడ్జస్ట్ ద చేంజెస్ టు ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఈక్విటీ. దట్స్ ఇట్. అంటే ఏం లేదు సార్, వెరీ సింపుల్. చూడండి ఇక్కడ ఫస్ట్ మన ఇక్కడ రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం. రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ అంటే ఏం లేదు సార్. సపోజ్ ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్ వచ్చి ఒక 2021 అనుకుందాం, ఇది కరెంట్ ఇయర్. దీని ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు? 2020. సో జనరల్గా మీకు ఒక పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఎప్పుడైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంటిటీ షుడ్ ప్రిపేర్ ద కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ కంపారిటివ్ ఫైనాన్షియల్స్ ఆల్సో. కరెక్ట్ ఆర్ నాట్? మీరు ఎప్పుడైనా ఏదో ఒక ఫైనాన్షియల్స్ చూడడం, ఏదో ఒక కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకోండి, ఆబ్వియస్లీ నెట్లో దొరుకుతాయి. డెఫినెట్లీ వాళ్ళు ఫైనాన్షియల్స్ ప్రజెంట్ చేసేటప్పుడు దాని యొక్క ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ కూడా అక్కడ మీకు చూపిస్తారనమాట. ఫైనాన్షియల్స్లో ఏముంటుందమ్మా, ప్రీవియస్ ఇయర్ కూడా ఉంటుంది. అంటే కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ కూడా ఇస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ కంపారిటివ్ ఫైనాన్షియల్స్. సో కంపారిటివ్ ఫైనాన్షియల్స్ కూడా యూజర్స్కి అండర్స్టాండబుల్ పర్పస్ కోసం యాక్చువల్గా ఏంటమ్మా, అట్లీస్ట్ ఒక కంపారిటివ్ పీరియడ్ మీరు ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి, ప్రజెంట్ చేయాలి. ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కరెంట్ ఇయర్తో పాటు ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్స్ కూడా డిస్క్లోజ్ చేయాలి. ఒక ఇయర్ అంటే కాదు సార్, మీ ఇష్టం, కావాలంటే ఇంకొక ఇయర్ కూడా డిస్క్లోజ్ చేయొచ్చు, ఇది మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ అట్లీస్ట్ వన్ ఇయర్ ఫైనాన్షియల్స్ అయినా మీరు ఎక్స్ట్రాగా ప్రీవియస్ ఇయర్కి డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో జనరల్గా అది పాయింట్ యాక్చువల్గా. అయితే చూడండి ఇక్కడ సార్ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ అంటున్నాను కదా. సార్ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ అంటే ఏం చేయాలి, బిజినెస్ స్టార్టింగ్ నుంచే చేంజెస్ చేసుకుంటూ రావాలని చెప్పాను. మరి ఆ చేంజెస్ అన్నీ ఎక్కడో ఒక చోట అడ్జస్ట్మెంట్ చేయాలి మనం, అంతే కదా. మొత్తాన్ని అయితే చేయలేం కదా, జస్ట్ ప్రతి వచ్చిన చేంజ్, ఆ పర్టికులర్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ చేంజ్ మాత్రాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే చేంజ్ని ఏం చేయాలి సార్ అంటే థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఓపెనింగ్ ఈక్విటీ ఉంటుంది కదా, అదర్ ఈక్విటీ, ఓపెనింగ్ ఈక్విటీకి ఏం చేయాలంట, అడ్జస్ట్ చేయాలి ఓపెనింగ్ ఈక్విటీ. ఎందుకు ఓపెనింగ్ ఈక్విటీ అంటున్నాను సార్ అంటే ఇది కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్, ఇది డేట్స్ తీసుకుందాం, 31st March 2021 అనుకుందాం, ఇది 31st March 2020 ఎగ్జాంపుల్కి. మీరు ప్రిపేర్ చేయాల్సినటువంటి బ్యాలెన్స్ షీట్ ఏంటో తెలుసా, బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఏంటి, 2020 అంతే కదా, 2019-2020 అయినా. సో 19-20 కాబట్టి అంటే మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఎప్పుడు ప్రిపేర్ చేయాలి చెప్పండి, 1/4/2019 ఆ డేట్ రోజున మీరు ఏం చేయాలంటే
ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ప్రీవియస్ ఇయర్కి ఇది ఎండింగ్ బ్యాలెన్స్ షీట్, నథింగ్ బట్. సో ప్రీవియస్ ఇయర్కి ఓపెనింగ్ అంటే నథింగ్ బట్ స్టార్టింగే కదా. సో 1/4/2019 ఆ రోజున ఏం చేయాలమ్మా, మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి అక్కడ ఉండేటువంటి అదర్ ఈక్విటీకి ప్రీవియస్ చేంజెస్ మొత్తం అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ బ్యాలెన్స్ షీట్, అంతే కదా. థర్డ్ బ్యాలెన్స్ షీటే కదా, ఇదొక బ్యాలెన్స్ షీట్, ఇదొక బ్యాలెన్స్ షీట్, ఇదొక బ్యాలెన్స్ షీట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ బ్యాలెన్స్ షీట్. దట్స్ ద రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్. రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ అంటే ఏంటి సార్, జనరల్గా డే 1 నుంచి చేంజెస్ అన్ని చేసుకుంటూ రావాలి. సో అవన్నీ ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి సార్ అంటే, మీరు ఒక థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. థర్డ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ నథింగ్ బట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. సింప్లీ ఏంటంటే ప్రీవియస్ ఇయర్కి స్టార్టింగ్, బిగినింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇది ప్రీవియస్ ఇయర్ కదా, ప్రీవియస్ ఇయర్ బిగినింగ్ ఎప్పుడు 1/4/2019. ఆ రోజున మీరు థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది టు ఓపెనింగ్. ఇస్ ఎ క్లియర్? ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెప్పుకుంటాం, అర్థమైందా? సో ఒకవేళ ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్ టు డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రయర్ ఇయర్స్. ఇప్పుడు సమ్ టైమ్స్ మేము బిజినెస్ స్టార్ట్ చేసి 1919లో 1918లో ఎప్పుడో స్టార్ట్ చేసాం. మరి ప్రతి ఇయర్కి నీకు పాసిబుల్ అవుతుందా చేంజెస్ని అప్లై చేయడం? ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. మరి అప్పుడు ఏం చేయాలి? నీకు ఎక్కడి నుంచి అయితే ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందో అక్కడ నుంచి చేసుకుంటే సరిపోద్ది. అక్కడ నుంచి పాలసీని అప్లై చేస్తే సరిపోద్ది. అదే పాయింట్. అర్థమైందా పాయింట్? ఇంప్రాక్టికబుల్ టు డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ అ ప్రయర్ ఇయర్స్, అప్లై అకౌంటింగ్ పాలసీ ప్రాక్టికబుల్. సో మోస్ట్లీ ఏంటమ్మా, బిజినెస్ మనం ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటాం. సో పాసిబుల్ అవుద్ది అంటే అవ్వదు. ఎప్పుడైతే పాసిబుల్ అవుద్దో అప్పటి నుంచే మనం ఏం చేస్తాం, చేంజ్ అనేది అప్లై చేస్తాం, అంతే. ఓకేనా? చూడండి, చదవండి ఒకసారి కావాలంటే. ఇఫ్ ద చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ is due to new Ind AS, then the transitional provisions of the standard will be applied to any change in accounting policy. Yes. If Ind AS does not have transitional provisions or the change in accounting policy is voluntary, change is applied retrospectively. So అదే మాట్లాడాం. Next, early application of Ind AS is not a change in accounting policy. Okay. Next, when a change in accounting policy is applied retrospectively, the entity shall adjust the opening of the each affected component of the equity for the earliest prior period presented. ఎర్లియస్ట్ ప్రయర్ పీరియడ్ ప్రెజెంటెడ్ అంటే ఏంటమ్మా? ఎర్లియస్ట్ ప్రయర్ పీరియడ్ ఏంటిది? ఎర్లియస్ట్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి అడ్జస్ట్మెంట్లన్నీ చేసుకుంటూ రావాలి, అంతేనా కదా? స్టార్టింగ్ నుంచి ఏం చేయాలమ్మా, అడ్జస్ట్మెంట్లన్నీ చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చి ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి మీరు ఇవన్నీ? ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఈచ్ ఎఫెక్టెడ్ కాంపోనెంట్ ఆఫ్ సింప్లీ మీరు ఏం చేయాలి, ఈక్విటీకి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎర్లియర్ బ్యాలెన్స్ షీట్, ఎర్లియర్ ప్రయర్ బ్యాలెన్స్ షీట్, నథింగ్ బట్ ప్రయర్ పీరియడ్ ప్రెజెంటెడ్ మీన్స్ అంటే కరెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్. ఎర్లియర్ ప్రయర్ పీరియడ్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 2020 ఉందనుకోండి, సో 2019 ఈజ్ ద ప్రయర్ పీరియడ్. సో దానికి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఓపెనింగ్ ఏం చేయాలమ్మా, మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈక్విటీకి మీరు ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్. అక్కడ సో అర్థమైనట్టే అకౌంటింగ్ పాలసీ. అకౌంటింగ్ పాలసీ అంటే ఏంటి? ఓకే. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలని చూసాం. నెక్స్ట్, అకౌంటింగ్ పాలసీ సెలెక్షన్ అండ్ అప్లికేషన్. ఇక్కడ కూడా మనం ఏం చూసాం, సెలెక్షన్ అండ్ అప్లికేషన్లో Ind AS ఉందనుకోండి, దాన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే 5 స్టెప్స్ ఉన్నాయి, ఆ 5 స్టెప్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఏంటమ్మా, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. నెక్స్ట్, దానికి సంబంధించి అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇవి మనం అకౌంటింగ్ పాలసీ గురించి నేర్చుకున్నాం. ఏం లేదు, ఇది ఒక బచ్చా స్టాండర్డ్ అయితే. ఓకే, క్లియర్. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ ప్రయర్ పీరియడ్ ఎర్రర్స్. సో కరెంట్ ఇయర్ కాకుండా, కరెంట్ ఇయర్లు అంటే ఆబ్వియస్లీ మనమే చేస్తాం. సో ప్రీవియస్ ఇయర్లో, అది లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, అంతకు ముందు అవ్వచ్చు, 3 years ముందు అవ్వచ్చు, 4 years ముందు. సో ఏదైనా ఒక మిస్టేక్ చేశారు, దాన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
కరెక్ట్ చేయాలి. ఆబ్వియస్లీ మిస్టేక్ ఐడెంటిఫై చేసినప్పుడు ఏం చేయాలి? కరెక్షన్ చేసుకోవాలి కదా. ఎస్, చేసుకోవాలి. మరి చూడండి ఒకసారి. An entity shall correct material prior period errors retrospectively in the first set of financial statements approved for issue after their discovery by restating the comparative amounts for the prior periods presented in which the error occurred. If the error occurred before the earliest period presented, restating the opening balance of the assets and liabilities and equity for the earliest prior period presented. Same అదే పాయింట్ ఎగ్జాంపుల్స్ తో. ఫస్ట్ అసలు ప్రయర్ పీరియడ్ ఎర్రర్స్ అంటే ఏంటో చూడమ్మా. దీనికి డెఫినేషన్ బుక్లో లేనట్టు ఉంది. సింపుల్గా ప్రయర్ పీరియడ్ ఎర్రర్స్ అంటే సింపుల్గా ఒమిషన్స్ ఫ్రమ్ అండ్ మిస్స్టేట్మెంట్స్ ఇన్ ద ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ వన్ ఆర్ మోర్ ప్రయర్ పీరియడ్స్ అరైజింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు యూజ్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఒమిషన్ చేయడం, కంప్లీట్గా ఒమిట్ చేశారు, మర్చిపోయారు, వదిలేశారు, లేదంటే మిస్టేక్ చేశారు, మిస్టేట్మెంట్ చేశారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది ప్రీవియస్ పీరియడ్ అవ్వచ్చు, లేదంటే అంతకుముందు కూడా అవ్వచ్చు. వన్ ఆర్ మోర్ ప్రయర్ పీరియడ్స్. అది కూడా దీనివల్ల అంట అరైజింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు యూజ్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. సో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల, లేదంటే మిస్యూజ్ చేయడం వల్ల ఏదో ఒక మిస్టేట్మెంట్ అనేది జరిగింది ప్రయర్ పీరియడ్స్లో. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రయర్ పీరియడ్ ఎర్రర్స్. చూడండి కరెక్షన్ ఎలా చేస్తుంది చూడండి. ఎర్రర్ కనుక మీరు ప్రీవియస్ ఇయర్లో కనుక ఐడెంటిఫై చేస్తే కనుక, ఎర్రర్ని ప్రీవియస్ ఇయర్లో ఐడెంటిఫై చేస్తే ఏం చేయాలంట? రీస్టేట్ ద కంపారిటివ్ అమౌంట్స్ ఆఫ్ ద ప్రయర్ పీరియడ్. ఏం చేయాలంటమ్మా? రీస్టేట్ ద కంపారిటివ్ అమౌంట్స్ ఆఫ్ ద ప్రయర్ పీరియడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024 కదా ప్రజెంట్. ఓకే, సో 2022లో ఎగ్జాంపుల్కి 2020 చూడండి, ప్రజెంట్ 2024 కదా. సో 2023లో నేను ఏదో ఒక మిస్టేక్ చేశాను. మరి ఈ మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి? వాడు ఏం చెప్తున్నాడమ్మా చూడండి. రీస్టేట్ ద కంపారిటివ్ అమౌంట్స్ ఆఫ్ ద ప్రయర్ పీరియడ్. సో ప్రయర్ పీరియడ్ ఫైనాన్షియల్స్ అప్పుడు మీరు కంపారిటివ్ అమౌంట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ చూపించాలి. మరి ప్రీవియస్ ఇయర్ ప్రిపేర్ చేసేటప్పుడు దాని యొక్క కంపారిటివ్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఇయర్లో, అవునా కదా. సో వాడు ఏం చెప్తున్నాడంటే ప్రీవియస్ ఇయర్లో మీకు ఏదైనా ఎర్రర్ వస్తే దాని యొక్క కంపారిటివ్ అమౌంట్స్ కూడా రీస్టేట్ చేయాలంట. అంటే ఇక్కడ నుంచి రీస్టేట్మెంట్ చేసుకుంటూ రావాలంటున్నాడు. మీకు అర్థమైందా పాయింట్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎర్రర్ జరిగింది. జనరల్గా ఏం చేస్తాం? ప్రీవియస్ ఇయర్లో ఎర్రర్ జరిగితే సో మనం ఏం చేయొచ్చమ్మా, దాన్ని రెక్టిఫై చేస్తాం జనరల్గా. సో వాడు ఏమంటున్నాడంటే చూడమ్మా, ఎర్రర్ డిస్కవర్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ అయితే కనుక రీస్టేట్ ద కంపారిటివ్ అమౌంట్స్ ఆఫ్ ద ప్రయర్ పీరియడ్ యొక్క కంపారిటివ్ అమౌంట్స్ కూడా ఏం చేయాలంటే ఇక్కడ రీస్టేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మ్యాటర్ అంతా మళ్ళీ సపరేట్గా ఇచ్చాడు చూడండి ఇక్కడ. an entity shall correct the material prior period errors retrospectively in the first set of financial statements approved for issue after their discovery by restating the comparative amounts for the prior periods presented in which the error occurred. సో ఎర్రర్ జరిగిందేమో ప్రీవియస్ ఇయర్లో. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు? ఫస్ట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే వాటినే ఫస్ట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు, అవునా కదా. సో అక్కడ మీరు కరెక్ట్ చేయాలి, అవునా కదా. దాంతోపాటు ఏం చేయాలండి సార్? ఏం చేయమన్నాడు? బై రీస్టేటింగ్ ద కంపారిటివ్ అమౌంట్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ప్రయర్ పీరియడ్స్. ఆ ప్రయర్ పీరియడ్ సంబంధించి కంపారిటివ్ అమౌంట్స్ కూడా ఏం చేయమంటాడు అంటే రీస్టేట్ చేయమంటాడు. అంతే, కంపారిటివ్ అమౌంట్స్ కూడా రీస్టేట్ చేయమంటాడు. అదే ఒకవేళ
ప్రయర్ పీరియడ్లో కాకుండా, అంటే లాస్ట్ ఇయర్లో కాకుండా అంతకు ముందు ఇయర్స్లో ఒకవేళ మిస్టేక్ జరిగితే, అంతకు ముందు ఇయర్స్లో కనుక ఒకవేళ మిస్టేక్ జరిగితే ఏం చేయమంటాడంటే సింపుల్గా మళ్ళీ సేమ్ సార్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి సేమ్ అక్కడ అసెట్స్ అయితే అసెట్స్, లయబిలిటీస్ ఆర్ ఈక్విటీ దానికి అడ్జస్ట్ చేయమంటున్నాడు. సేమ్ ఇంతకుముందు మాట్లాడాం కదా రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్లో, సేమ్ అలానే ఇప్పుడు మిస్టేక్ వచ్చి 2020లో ఎక్కడో జరిగింది. సో అప్పుడు ఏం చేయమన్నాడు, ఈ మిస్టేక్ అడ్జస్ట్మెంట్ అంతా ఎక్కడ చేయాలి, సో 2023 ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి. అది వాడు చెప్పేది. అంటే ముందుకు వెళ్ళట్లేదు వాడు, ముందుకెళ్ళి చేయట్లేదు, జస్ట్ మహా అయితే ప్రీవియస్ ఇయర్లో ఉండిపోతున్నాడు, లేదంటే దానికి సంబంధించి కంపారిటివ్లో ఉండిపోతున్నాడు అంతే, అంతేనే కదా. సో బాగా ముందుకెళ్ళి ఏమైనా చేంజ్ చేస్తున్నాడంటే చేయట్లేదు వాడు. ఏం చేస్తున్నాడు, కరెక్ట్గా ఏం చేస్తున్నాడమ్మా, ప్రీవియస్ ఇయర్ ఏం చేస్తున్నాడమ్మా, మిస్టేక్ కనుక ప్రీవియస్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్స్లో జరిగితే ఏం చేయాలంట, థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఇంతకు ముందు మాట్లాడాం కదా, సేమ్ థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో ప్రీవియస్ ఇయర్లో అనుకోండి అక్కడే చేంజ్ చేసుకోవాలి. దాంతోపాటు సింపుల్గా దానికి కంపారిటివ్స్ని కూడా ఏం చేయాలా, రీస్టేట్ చేసుకోవాలి. ఏంటమ్మా చూడండి, ఎర్రర్ కనుక ప్రీవియస్ ఇయరా, మోర్ దాన్ ప్రీవియస్ ఇయర్ అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ అని, ఓకే, లాస్ట్ ఇయర్లో కాకుండా అంతకుముందు ఇయర్లో కనుక మీరు ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏంటి, ఇక్కడైతే ఏం ప్రిపేర్ చేయాలి, థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడైతే సింప్లీ రీస్టేట్ ద కంపారిటివ్ అమౌంట్స్, ఓకేనా. సో ప్రయర్ పీరియడ్కి కంపారిటివ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏం చేయాలంట, అక్కడ నుంచి రీస్టేట్ చేయమని చెప్పేసి అంట. సరే ఇవి అన్నీ రియల్గా మనం చేస్తామంటే మనం ఏం చేయం పెద్దగా, అంతేనే కాదు. సో అంత ఈజీగా మనం ఫాలో అవుతామంటే ఫాలో అవ్వం పెద్దగా చెప్పాలంటే, ఓకేనా. సేమ్ మళ్ళీ పాయింట్ అమ్మ ఏంటది, ఒకవేళ అంతకుముందు ఇయర్స్ది కనుక ప్రాక్టికబుల్గా పాసిబుల్ అవ్వలేదు అనుకోండి, వెన్ ఇట్ ఇస్ ఇంప్రాక్టికబుల్ డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎర్రర్ ఇన్ సర్టెన్ prior periods, the entity shall restate from the earliest period or from the prospective date it comes practicable. సో నీకు ఎక్కడి నుంచి అయితే ప్రాక్టికబుల్గా పాసిబుల్ అవుద్దో అక్కడ నుంచి నువ్వు ఎఫెక్ట్ చూపిస్తే సరిపోద్ది. సో అది ఆ పాయింట్ మనకు అందరికీ తెలిసిన పాయింట్, అది బేసిక్ పాయింట్, అంతేనే కాదు. ఓకే, సో ఇప్పటివరకు మనం మాట్లాడింది ఏంటి సార్ అంటే అకౌంటింగ్ పాలసీ గురించి మాట్లాడడం, ప్రయర్ పీరియడ్ ఎర్రర్ గురించి మాట్లాడడం, ప్రయర్ పీరియడ్ ఎర్రర్స్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే అకౌంటింగ్ ఎంసీక్యూకి ఇచ్చాడు సార్, ఒకసారి ఎంసీక్యూకి ఇచ్చాడు లాస్ట్ అటెంప్ట్ ఆర్ అంతకుముందు అటెంప్ట్లో. ఎంసీక్యూకి అకౌంటింగ్ ఎస్టిమేట్ ఏంటి, అకౌంటింగ్ పాలసీ ఏంటి అని చెప్పేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాడు 2 మార్క్స్, ఓకే. అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో మోస్ట్లీ ఏమి ఇచ్చాడు అంటే చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్, మెథడ్ ఆఫ్ ఇన్వెంటరీ, ఓకే. సో అవి అకౌంటింగ్ పాలసీని అకౌంటింగ్ ఎస్టిమేట్ అని చెప్పేసి అలా అడిగి, లేదా యూస్ఫుల్ లైఫ్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, సో ఇలా కొన్ని ఇచ్చేసి అవి ఎస్టిమేట్సా లేదంటే అకౌంటింగ్ పాలసీని అని చెప్పేసి అడిగాడు అంతే. సో ఓకేనా, 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఓకే. సో కాబట్టి ఇంపార్టెంటే మనకి. సో అవ్వండి చూడండి అమ్మా, అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటి అసలు, ఆర్ ద మానిటరీ ఐటమ్స్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ టు అన్సర్టెనిటీ. సింపుల్ ఏంటమ్మా, అన్సర్టెనిటీ. సో ఇదంతా ఏంటి, ఎస్టిమేట్ కదా. ఎస్టిమేట్ అంటే మీనింగ్ ఏంటి, ఆబ్వియస్లీ సర్టెనిటీ ఉంటుందా అంటే ఉండదు, ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. ఎస్టిమేషన్ అంటేనే ఏదో జస్ట్ ఎస్టిమేట్ చేస్తుంది, కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ సార్, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ యూస్ఫుల్ లైఫ్ నేను 5 years అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ అది 5 years రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్న, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో బ్యాడ్ డెట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నేను ఏం చేస్తా, ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటా. సో ఆ బ్యాడ్ డెట్స్ నాకు రియల్గా రావచ్చు రాకపోవచ్చు, నేను క్రియేట్ చేసిన అమౌంట్ రావచ్చు రాకపోవచ్చు, అవును కదా. సో ఛాన్సెస్ లేవు కదా. సో కాబట్టి అన్సర్టెనిటీ అనేది ఉంటుంది అక్కడ, అన్సర్టెనిటీ, మే ఆర్ మే నాట్ పాసిబుల్. నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ స్క్రాప్ వాల్యూ, రెసిడ్యువల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ స్క్రాప్ వాల్యూ. సో ఆబ్వియస్లీ అది కూడా ఏంటమ్మా, ఎస్టిమేట్ చేస్తాను, ఈరోజు ఎస్టిమేట్ చేస్తాను, నాకు 10 years తర్వాత అసెట్ నుంచి ఇంత వాల్యూ రియలైజ్ అవుద్దని చెప్పి, అది కరెక్ట్ అవుద్దా, చెప్పలేం కదా. సో మే ఆర్ మే నాట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్కి, మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్. జనరల్గా మెథడ్ ఆఫ్ డెప్రిషియేషన్ అనగానే మనం అకౌంటింగ్ పాలసీ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్
మరి అకౌంటింగ్ ఎస్టిమేట్కి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్స్ ఏ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ పాలసీకి ఏమో రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, అకౌంటింగ్ ఎస్టిమేట్కి ఏమో ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. అందుకే మనం ఏం చేసామంటే మీకు గుర్తుంటే కనుక ఇండియా 16లో రివైజ్డ్ యూస్ఫుల్ లైఫ్ పైన ఒక క్వశ్చన్ చేసాం. యూస్ఫుల్ లైఫ్ అప్పటి వరకు 5 years అనుకున్నాం, తర్వాత అది 8 years 7 years అయింది. సో అక్కడ మనం ఏం చేసామన్నా ముందుకెళ్ళి చేంజ్ చేసామా, చేంజ్ ఎక్కడి నుంచి అయిందో అక్కడ నుంచి చేంజ్ చేసి ఐ మీన్ రివైజ్డ్ డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. మీకు గుర్తుందా రివైజ్డ్ యూస్ఫుల్ లైఫ్ అని చెప్పి ఒక క్వశ్చన్ చేసాం ఎగ్జాంపుల్. యూస్ఫుల్ లైఫ్ చేంజ్ అయింది అక్కడ. సో చేంజ్ అయినప్పుడు ఏం చేసాం, ఇక్కడ నుంచి అయితే చేంజ్ అయిందో అప్పటి నుంచి డెప్రిసియేషన్ చేంజ్ అవుతుంది, అవునా కాదు? అక్కడ నుంచే ఫైండ్ అవుట్ చేసాం. మనం ఏం ముందుకెళ్ళి మాట్లాడలేదు అక్కడ ఏం రెట్రోస్పెక్ట్ ఎఫెక్ట్ ఏం చేయలేదు, ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చేంజ్. ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ చేంజ్. చేంజ్ అయిన దగ్గర నుంచి మీరు ఎఫెక్ట్ చూపిస్తే సరిపోద్ది. దట్ ఈస్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్. ఓకేనా, అర్థమైందమ్మా? సో నెక్స్ట్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటున్నాం కదా. మరి అకౌంటింగ్ ఎస్టిమేట్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకుంటాం కదా. మరి ఎస్ఎల్ఎం మెథడ్ నుంచి డబ్ల్యూడివికి మారడం, యూస్ఫుల్ లైఫ్ 5 years నుంచి 8 years అనుకోవడం. సో ఆబ్వియస్లీ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో దట్ ఎఫెక్ట్ ఎలా ఉండాలమ్మా, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఓకేనా, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. సో ఇది ఒకటి పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎంసీక్యూస్కి అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. సో చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ రిజల్ట్ ఫ్రమ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూ డెవలప్మెంట్స్ అండ్ అకార్డింగ్లీ అండ్ ఆర్ నాట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు మీకు ఏదో ఒక న్యూ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల అక్కడ ఏమవుతుందమ్మా, ఎస్టిమేట్ అనేది చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైఫ్, నేను ఒక అసెట్ పర్చేస్ చేశాను, ఒక 3 years బాగా యూస్ చేశాను, మామూలుగా అయితే 5 years వస్తుంది అనుకున్నాను. చాలా మంచిగా నీట్గా యూస్ చేయడం వల్ల సో నాకు అప్పుడు తెలిసింది, 3 years తర్వాత అనిపించింది ఓకే ఇది ఇంకా బెటర్గా మనం యూస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఇయర్స్ వస్తుంది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అండ్ నాకు ఏదో ఒక న్యూ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల ఓకే. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎస్టిమేట్ని చేంజ్ చేస్తున్నా. అంతేగాని దాన్ని మనం కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పేసి అనకూడదు, అంతే కదా. ఎర్రర్ని మీరు ఏం కరెక్ట్ చేయట్లా, ఎస్టిమేట్ చేంజ్ చేస్తున్నారు అంతే. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ నేను ఒక 1 lakh అనుకున్న స్టార్టింగ్లో, కానీ తర్వాత తెలిసింది వాడు మంచోడే తెలిసింది. సో 1 lakh కాస్త అంత వద్దులే అని చెప్పి నేను ఒక 20,000 తగ్గించుకున్నా ప్రొవిజన్. లేదంటే యాక్చువల్ బ్యాడ్ డెట్స్ నాకు 20,000 వచ్చినాయి, నేను 1 lakh అనుకున్నా కానీ 20 వచ్చినాయి, బ్యాడ్ డెట్స్ 20 వచ్చినాయి. మరి 80 ఎక్స్ట్రా బ్యాడ్ డెట్స్ నేను ఏం చేసే, క్రియేట్ చేసాను. మరి మిస్టేక్ జరిగింది కదా. మరి దీన్ని ఏమన్నా మనం కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనొచ్చా అంటే అనకూడదు సార్, అనకూడదు. దేనివల్ల తెలిసింది, అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాడు నీకు ఇవ్వలేడు అనిపించింది. తర్వాత ఏమనిపించింది, వాడు ఇచ్చాడు నీకు ఆల్రెడీ అమౌంట్, ఒక 50,000 అమౌంట్ ఇచ్చాడు, 1 yearకో లేదా 6 monthsకో నీకు మనీ ఇచ్చాడు. సో అప్పుడు నీకు వాడి మీద కొంచెం నమ్మకం కలిగింది. సో అప్పుడు ఏం చేసుకుంటావు, ఆబ్వియస్లీ నీ ఎస్టిమేట్ని చేంజ్ చేసుకుంటావు. అంతేగాని దీన్ని మనం కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనవచ్చా అంటే, అసలు చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అంటే ఏంటో ఏం చేస్తాం మనం అక్కడ, ఇట్ గివ్స్ రైస్ టు చేంజ్ ఇన్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెప్రిషియేషన్, నేను అప్పటి వరకు ఎస్ఎల్ఎం ఫాలో అయ్యాను, ఎవ్రీ ఇయర్ 1 lakh డెప్రిషియేషన్ అనుకోండి. తర్వాత డబ్ల్యూడివికి చేంజ్ అయ్యాను, ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ 80,000 అనుకుందాం ఎగ్జాంపుల్కి. మరి ఆబ్వియస్లీ అసెట్ యొక్క వాల్యూ ఏమవుద్ది, అసెట్ యొక్క వాల్యూ కంపేర్డ్ టు ప్రీవియస్లీ ఇప్పుడు ఏంటి కొంచెం ఎక్కువ వాల్యూ చూపిస్తుంది నాకు. ఎందుకని ఇంతకుముందేమో 1 lakh డెప్రిషియేషన్, ఇప్పుడేమో 80,000 డెప్రిషియేషన్. అంటే అసెట్లో చేంజ్ వచ్చిద్దా రాదా, ఆబ్వియస్లీ అసెట్ ఆర్ లయబిలిటీలో ఏం చేస్తామా, చేంజ్ అనేది దానిలో కూడా వస్తుంది. ఎస్టిమేట్ చేంజ్ చేయడం వల్ల, ఇప్పుడు నేను డెప్రిషియేషన్ మెథడ్ అన్నాను, అదేంటి అకౌంటింగ్ ఎస్టిమేట్, ఆబ్వియస్లీ అసెట్ వాల్యూ ఏమవుద్ది, చేంజ్ అవుద్ది. లేదు యూస్ఫుల్ లైఫ్ 5 years అనుకున్నాను, ఓకే తర్వాత 8 years అయింది. సో అప్పుడు కూడా ఏమవుద్దాం, అసెట్ ఆర్ లయబిలిటీ ఏమవుద్దాం, అక్కడ వాల్యూ చేంజ్ అవుద్ది, అంతే కదా. అంటే ఏమవుద్ది అంటే సింపుల్గా దాని యొక్క క్యారింగ్ అమౌంట్ అనేది, క్యారింగ్ అమౌంట్కే కదా మనం అడ్జస్ట్మెంట్ చేసేది, ఆబ్వియస్లీ క్యారింగ్ అమౌంట్కి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. అది మీరు ఆల్రెడీ మన ఎగ్జాంపుల్స్ చేసాం చాలా. ఇప్పుడు అసెట్ కాస్ట్ ఒక 10 lakhs అనుకోండి, ఒక యూస్ఫుల్ లైఫ్ 5 years అనుకున్నా, అప్పుడు ఫస్ట్ ఇయర్ డెప్రిషియేషన్ ఎంత అవుద్ది, 2 lakhs డెప్రిషియేషన్ అవుద్ది, బ్యాలెన్స్ ఎంత 8 lakhs. సో 8 lakhs ఇస్ ద క్యారింగ్ అమౌంట్.
సెకండ్ ఇయర్ లేదు, లైఫ్ ఇప్పుడు నేను 10 ఇయర్స్ అనుకుంటున్నా, 10 ఇయర్స్ అనుకుంటే డెప్రిసియేషన్ ఎంత అవుద్ది, 1 lakh అవుద్ది. అప్పుడు ఎంత అవుద్దమ్మా, అసెట్ క్యారింగ్ అమౌంట్ 9 lakhs అవుద్ది. అంటే క్యారింగ్ అమౌంట్ చేంజ్ అవుద్దా లేదా, ఆబ్వియస్లీ అసెట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎసెట్. దట్ ఈస్ ద చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎసెట్. ఎందుకంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అంతే, టైం వేస్ట్ తప్ప ఏ ఉండదు. చూడండి, ఏ ఎఫెక్ట్ అంట, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఆబ్వియస్లీ బై ఇంక్లూడింగ్ ఇన్ ఇట్ ఇన్ P&L. P&L ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి, బ్యాడ్ డెట్స్, ఇన్వెంటరీ అబ్సాల్వ్షన్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, వారంటీ ఆబ్లిగేషన్స్, ఓకే, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ అసెట్. ఇవన్నీ ఏంటమ్మా ఎగ్జాంపుల్స్ ఫర్ రండి అకౌంటింగ్. నెక్స్ట్ ఏంటి, డిస్క్లోజర్. అకౌంటింగ్ పాలసీ డిస్క్లోజర్ ఏంటమ్మా చేంజెస్, మీరు ఏం డేస్ ఫాలో అవుతున్నారు, ఓకే, ఆ అకౌంటింగ్ పాలసీ నేచర్ ఏంటి, ట్రాన్సాక్షనల్ ప్రొవిజన్స్ ఏమైనా అప్లై అవుతున్నాయా, అప్లై అవుతుంటే ఏం అప్లై అవుతున్నాయి, దాని ట్రీట్మెంట్ ఏంటి. సో ఇంకా ఇవన్నీ మనం జనరల్గా ఏంటమ్మా డిస్క్లోజర్స్ మీరు రాసేయచ్చు. డిస్క్లోజర్స్ మనకు అంతే ఇంపార్టెంట్ ఏం కాదు, ఓకేనా, బట్ జస్ట్ సింగిల్ రీడింగ్ ఇవ్వండి అంతే, అంటే ఎక్కువ అవసరం. సో దట్ ఈస్ ద ఇండేస్ ఈటమ్మ థియరీ. క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం, దానికంటే ముందు ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని మాట్లాడే ఉన్నాయి. ఓకే, చూడండి అమ్మ, నోట్ పాయింట్స్ రాసాను ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఇండియా 16 డీల్స్ విత్ పీపీ తెలిసింది అందరికీ. ఇండియా 16 ఏంటమ్మా పీపీ. స్టార్టింగ్లో అసెట్ బేస్డ్ స్టాండర్డ్స్ చెప్పినప్పుడు చెప్పా ఇండియాస్ 40 అని చెప్పి. ఇండియాస్ 40 అంటే ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, స్టాండర్డ్ నేమ్ అది. స్టాండర్డ్ నేమ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఓకే, ఇండియాస్ 105 ఏం చెప్పానమ్మా నాన్ కరెంట్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. ఈ స్టాండర్డ్ నేమ్స్ అంతే, స్టాండర్డ్ నేమ్స్, కాకపోతే అన్ని అసెట్ బేస్డే కదా. నెక్స్ట్ చేంజ్ ఇన్ ఫంక్షనల్ కరెన్సీ ఈజ్ నాట్ అన్ అకౌంటింగ్ పాలసీ. ఎంసీక్యూ ఇంపార్టెంట్. ఫంక్షనల్ కరెన్సీ చేంజ్ అయితే కనుక ఇట్ ఈస్ నాట్ అన్ అకౌంటింగ్ పాలసీ. ఇండియాస్ 21లో మాట్లాడతాం. ఫంక్షనల్ కరెన్సీ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీరు బిజినెస్ ఇండియాలో చేస్తున్నారు, రిజిస్టర్ అయింది ఇండియాలోనే, ఓకే, సో మీకు మెజారిటీగా సేల్స్ జరిగేది కూడా ఇండియాలోనే, సో అంటే రూపీసేనా, సో రూపీస్ ఈజ్ ద ఫంక్షనల్ కరెన్సీ. లేదు మీరు బిజినెస్ ఇండియాలోనే రిజిస్టర్ అయ్యారు కానీ మీకు మెజారిటీ సేల్స్ యూఎస్ నుంచి ఉన్నాయి, సో యూఎస్ డాలర్ ఇస్ ద ఫంక్షనల్ కరెన్సీ. అప్పటి వరకు రూపీస్ ఉంది, ఇప్పుడేమో డాలర్స్కి చేంజ్ అవుతుంది ఫంక్షనల్ కరెన్సీ అనేది. సో అలాంటప్పుడు దాన్ని మనం అకౌంటింగ్ పాలసీ చేంజ్ అనొచ్చా అంటే లేదు అనకూడదు. దట్ ఈస్ ద పాయింట్. ఇట్స్ నాట్ ఎ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఎంసీక్యూ ఇంపార్టెంట్. ఇవన్నీ జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చెప్పాము అంతే. ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏమి, ఓకేనా, ఇస్ ఎ క్లియర్. నెక్స్ట్ ఇది ఒక చిన్న పాయింట్ మీకు తెలిసి ఉండాలి. జనరల్గా క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది చెప్పండి అమ్మా, చెప్పండి. క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది, చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం మనం ఎప్పుడో. ఇఫ్ ద క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజెస్, ఇఫ్ ద క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజెస్, ఓకే, ఇఫ్ ద క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజెస్ ప్రాఫిట్ విల్, ప్రాఫిట్ ఏమవుద్ది, ఏమవుద్దమ్మా క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్దా లేదా, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ క్లోజింగ్ స్టాక్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్దమ్మా డిక్రీజ్ అవుతుంది, అంతేనా కాదు, డిక్రీజ్ అవుద్దా లేదా. క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది ఇంక్రీజ్, క్లోజింగ్ స్టాక్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది. మరి ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది చెప్పండి, లేదు ఓపెనింగ్ స్టాక్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది. ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది ప్లీజ్. ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది, యూనివర్స్. ఆబ్వియస్లీ ఏంటమ్మా ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ డిక్రీజ్ అవుద్ది కదా. అప్పుడు ట్రేడింగ్ అకౌంట్ చూసుంటాం కదా మనం,
ఇంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇక ట్రేడింగ్ అకౌంట్‌లో ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ఏమో క్రెడిట్ సైడ్ ఉంటుంది. అంతేనా కాదా? అవునా కాదా? ఓకేనా? సో, సేల్స్ కూడా ఎటు సైడ్ ఉంటుంది? క్రెడిట్ సైడ్. సో, అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే డెబిట్ సైడ్ కంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే ప్రాఫిటే కదా వచ్చేది. ద క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దెన్ డెబిట్ సైడ్ ప్రాఫిట్. అంటే క్లోజింగ్ స్టాక్ కూడా ఎటు సైడ్ ఉంది? క్రెడిట్ సైడే ఉంది కాబట్టి సో, క్రెడిట్ సైడ్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ ఏమో కాస్ట్ సైడ్ ఉంది కాబట్టి సో, ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుద్దమ్మా? గ్రాస్ ప్రాఫిట్ తగ్గిపోద్ది కదా మరి. ఆబ్వియస్లీ తగ్గిపోద్ది. సో, ఇది బేసిక్ పాయింట్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు నాకు చెప్పండి, క్లోజింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది అంటారు. అంటే కాస్ట్ ఏమవుద్ది? క్లోజింగ్ స్టాక్ పెరుగుతుందంటే ప్రాఫిట్ పెరుగుతుందంటే కాస్ట్ ఏమవుద్ది? తగ్గుతున్నట్టే కదా. కాస్ట్ తక్కువ ఉంటేనే కదా ప్రాఫిట్ పెరిగేది. కాస్ట్ తగ్గితే ప్రాఫిట్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. కదా కాదు? ఫుల్. సో, సింపుల్గా ఏం చెప్తానంటే నేను క్లోజింగ్ స్టాక్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్. అవునా కదా? క్లోజింగ్ స్టాక్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్. ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్. అవునా కదా? ఓపెనింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ తగ్గుతుంది. ఓపెనింగ్ స్టాక్ తగ్గితే ప్రాఫిట్ పెరుగుతుంది. ఏదైనా మనకు తెలిసింది ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ మనకు బాగా తెలుసు. చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇంకో పాయింట్. క్లోజింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది కానీ సిఓజిఎస్ ఏమవుద్దంట? ఆబ్వియస్లీ సిఓజిఎస్ ఏమవుద్ది? తగ్గాలి. తగ్గుతుంది కదా, అప్పుడే కదా ప్రాఫిట్ పెరిగేది. కాస్ట్ తగ్గితేనే కదా సార్ ప్రాఫిట్ పెరిగేది. అవునా కదా? ఈ పాయింట్ మీకు తెలియాలి ఇక్కడ. ఓకేనా? సిఓజిఎస్ ఏంటమ్మా? ప్రాఫిట్ పెరిగితే క్లోజింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుద్ది ఆబ్వియస్లీ. సిఓజిఎస్ ఏంటమ్మా? తగ్గాలి. ఏంటమ్మా ఇక్కడ? రివర్స్ కేస్. ఓపెనింగ్ స్టాక్లో దీనికి రివర్స్. అయినా కదా? సింపుల్ సార్, ప్రాఫిట్కి ఆపోజిట్ అంతే. ప్రాఫిట్కి ఆపోజిట్ కాస్ట్ అంతే కదా. ప్రాఫిట్ పెరుగుతుంది అనుకోండి, సిఓజిఎస్ తగ్గుతుంది. సో కానీ క్వశ్చన్లో మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చేసే క్వశ్చన్లో ఒక క్వశ్చన్లో క్లోజింగ్ స్టాక్ పెరిగితే కాస్ట్కి ఎఫెక్ట్ ఏంటి? డైరెక్ట్గా క్లోజింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది కానీ కాస్ట్ ఏమవ్వాలి? తగ్గుతుంది. ఇది ఎఫెక్ట్. ఇది తెలుసుకోవడం కోసం అంటే ఒక క్వశ్చన్ చేయడం కోసం. సిఓజిఎస్ ఫార్ములా చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. చెప్పండి. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అదేంది ఏంది? సిఓజిఎస్ అంటే ఏమా? సిఓజిఎస్ అంటే ఫార్ములా ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. పర్చేజెస్ అంటే టోటల్ పర్చేజెస్, అంతేనే కదా? అది క్రెడిట్ అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు. ఓకేనా? సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్సెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పర్చేజెస్. ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకునే. దట్ ఈస్ ద సిఓజిఎస్ ఫార్ములా. ఓకేనా? అవసరం అయితే నోట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది నోట్ చేసుకోండి అమ్మ. చేంజ్ ఇన్ ఫంక్షనల్ కరెన్సీ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఈ 4 పాయింట్స్ నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఉంటుందిలే కానీ మీరు నోట్స్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది నోట్ చేసుకోండి. క్వశ్చన్స్కి వెళ్ళిపోదు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎన్నో ఉండవు, 3 or 4. అవి కంప్లీట్ చేసి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని వచ్చి కొత్త స్టాండర్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్లీ వర్క్ జరుగుతుంది. సో వర్క్ స్టార్ట్ అయ్యే వరకు మన క్లాస్ చెప్పుకో. బ్రేక్ఫాస్ట్ టైం ఇస్తారులేమ్మా, డోంట్ వరీ. 10 minutes అలా ఇద్దాం బ్రేక్. ఫాస్ట్ 1 minute టైం లేదు మనకి. క్వశ్చన్స్ చేసేయాలి. క్వశ్చన్స్ మీరే చేస్తారు, నేను చెప్పేది ఏం లేదు.
ఓకే, నెక్స్ట్ సిఓజిఎస్ మీకు ఆల్రెడీ తెలుసు చాలు ఇంకా. ఓకే, క్వశ్చన్స్కి వచ్చేద్దాం ఇంకా ఫాస్ట్గా. బ్యాంక్, సో క్వశ్చన్ బ్యాంక్ మీకు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆల్రెడీ. క్వశ్చన్ బ్యాంక్ ఎవరికైతే వెళ్ళిపోయిందో సో వాళ్ళకి ఏంటంటే 1 or 2 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి స్టాండర్డ్కి అంతే. 1-2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, అవి మాత్రం చూసుకోండి చాలు. మెటీరియల్ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మెటీరియల్స్ డిస్పాచ్ చేసిన వాళ్ళకి. ఓకేనా, అందరూ రికార్డెడ్ క్లాస్ వాళ్ళే ఉన్నారు, ఈ లైవ్ క్లాస్లో పెద్ద ఎవరు రావట్లేదు. లైవ్కి వస్తే బాగుంటుంది సార్. చూడండి అమ్మా, క్వశ్చన్ నెంబర్ 1. Entity ABC acquired a building for its administrative purpose and presented the same as a PPE in financial year 2001 and 2. During the financial year 2002 and 3, it relocated the office to a new building and leased the said building to the third party. Following the change in the usage of a building, entity ABC reclassified it from PPE to investment property in the financial year. Should entity ABC account for the change as a change in accounting పాలసీ? చెప్పండి అమ్మా, ఎనీబడి. మీకు టైం ఇస్తున్నా, అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ కాదు. 1 minute టైం ఇంతే. 8:45 అయింది, 8:46 కల్లా చెప్పాలి. అది చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీయే కాదు. క్వశ్చన్ చదవండి, 1 minute టైం అంతే. మనం మాట్లాడుకున్న థియరీలోనే ఉంది, అది కాన్సెప్ట్లోనే. వాళ్ళన్న ఆన్సర్ చేయండి అందరూ. సార్ ఇక్కడ ఏమవుతుందంటే బిల్డింగ్ యొక్క యూసేజ్ అనేది చేంజ్ అవుతుంది అంతే సార్. చెప్పాను కదా ఇందాక, మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాం. ముందు వరకు నేను బిల్డింగ్ని పర్చేస్ సేల్ చేస్తుండేవాడిని, సో దాన్ని ఇన్వెంటరీ అంటాను. ఇప్పుడు నేను యూసేజ్ పర్పస్ కోసం, బిజినెస్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నా. జస్ట్ నా పర్పస్ చేంజ్ అయింది అంతే. పర్పస్ ఎప్పుడైనా చేంజ్ అయితే దాన్ని మన అకౌంటింగ్ పాలసీ అనొచ్చా అంటే అనకూడదు అని ఆల్రెడీ మాట్లాడాం. మనం మాట్లాడడం లేదా? ఎస్ సార్ నో? ఎస్ మాట్లాడాం. మళ్ళీ ఏంటి మీరు, వాడు అప్పటి వరకు ఏం చేశాడు? అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే పీపీ ఇండియా 16 ప్రకారం ఫాలో అవుతున్నాడు. బిల్డింగ్ అక్వైర్ చేశాడు ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. తర్వాత ఏమైందమ్మా, బిల్డింగ్ని వాడు రీలొకేట్ చేస్తున్నాడు కాబట్టి ఆ పర్టికులర్ బిల్డింగ్ ఏం చేస్తున్నాడంట, లీజ్కి ఇస్తున్నాడంట థర్డ్ పార్టీకి. లీజ్ చేస్తే వాడికి ఏమొస్తాయి? లీజ్ రెంటల్స్ వస్తాయి. లీజ్ రెంట్ వస్తా లేదా? సో ఇలా లీజ్ పర్పస్కి ఇచ్చాము అంటే దాన్ని ఎలా ఏమంటారు సార్ అంటే, దాన్ని అప్పుడు లీజ్ పర్పస్ అండ్ నథింగ్ బట్ రెంటల్కి ఇచ్చాం, రెంట్. సో ఇట్ కమ్స్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇండియాస్ 40 ఏంటమ్మా, ఇప్పటివరకు ఇండియా 16లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇండియాస్ 40కి కన్వర్ట్ అవుతున్నాం, చేంజ్ అవుతున్నాం. సో ఇలా చేంజ్ అయినంత మాత్రాన దీన్ని మన అకౌంటింగ్ పాలసీ అనొచ్చా అంటే అనకూడదని ఆల్రెడీ మాట్లాడు. పర్పస్ మాత్రమే చేంజ్ అయింది అంతే. సో చెప్పాను కదా, డిఫర్ ఇన్ సబ్స్టెన్స్. ఏంటమ్మా వర్డింగ్ అది? డిఫర్ ఇన్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఆల్రెడీ మాట్లాడాం ఈ పాయింట్ కాదా? నాట్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. చదువుకోండి అమ్మ, అక్కడ ఏముండదు. ఇండియా 16 డెఫినేషన్ ఉంటుంది, ఇండియాస్ 40 డెఫినేషన్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇండియాస్ 40 అంటే మీకు తెలియదు కాబట్టి జనరల్గా ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఆర్ బోత్ హెల్డ్ బై ద ఓనర్ ఆఫ్ ద లెస్సీ యాజ్ రైట్ ఆఫ్ యూజ్ ఆఫ్ అసెట్ టు ఎర్న్ రెంటల్స్ ఆర్ ఫర్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఆర్ బోత్. ఒకటి రెంటల్ పర్పస్ కానీ లేదంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే బిల్డింగ్ అలానే ఉందమ్మా ఖాళీగా, దాని వాల్యూ పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు అమరావతిలో ల్యాండ్ వాల్యూ సరిగ్గా లేవు. ఓకే, వన్స్ న్యూ గవర్నమెంట్ రాగానే ఏమైంది? వాల్యూ పెరిగిపోయిందా లేదా? ఆబ్వియస్లీ దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ అప్రిషియేషన్.
ఓకేనా. సో ఇండియా స్పాటెడ్ డెఫినేషన్ రాయండి, ఇండియా 16 డెఫినేషన్ రాయండి. డైరెక్ట్గా ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నదంతా రాయాల్సిన అవసరం లేదమ్మా. సో మనం ఆ పాయింట్ రాస్తే చాలు, డిఫరెంట్ సబ్స్టెన్స్ అనే పాయింట్ వాడికి కనపడేలాగా హైలైట్ చేస్తే సరిపోద్ది. చూడండి, ఇట్ ఈస్ పాసిబిలిటీ టు చేంజ్ ఇన్ ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఇస్ హెల్డ్, బిల్డింగ్ దట్ వాజ్ ప్రీవియస్లీ క్లాసిఫైడ్ యాజ్ అ PPE and now reclassified as investment property. Where is the different substance here? Different substance అనే వర్డింగ్ కనపడాలమ్మా, కనపడాలి. సో వాడు డిఫరెంట్ సబ్స్టెన్స్ అని రాయకుండా ఏం చేస్తాడంటే సింపుల్గా అది పర్పస్ మీద డిపెండ్ అవుతుంది, సో పర్పస్ మాత్రమే చేంజ్ అవుద్దని చెప్పి రాశాడు. లేదు మీరు ఇదంతా రాయకుండా ఏం చేయొచ్చు, కావాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి కాన్సెప్ట్ బుక్ వెళ్ళిపోయి ఏం చేయాలి, మీరు రాయాల్సిన పాయింట్ ఏం పాయింట్ సార్ అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ రాయండి అంతే చాలు. రాసిన తర్వాత మీరు కంక్లూజన్ పాయింట్ చెప్పేసినా ఓకే, క్వశ్చన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి కంక్లూజన్ పాయింట్ చెప్పేయండి సరిపోతుంది. ఓకేనా, ఫస్ట్ పాయింట్ రాయండి. లేదనుకుంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేద్దాం అనిపిస్తే కనుక మనకి 2 పాయింట్లు రాసేయండి. ఓకేనా, బట్ మనకు కావాల్సిన పాయింట్ అయితే ఫస్ట్ పాయింట్. క్లియర్ అమ్మా? ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అందరికి? ఫస్ట్ క్వశ్చన్ క్లియరా? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Can entity voluntarily change one or more its accounting policies? సో అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ చేసుకోవచ్చా? జనరల్గా అయితే కన్సిస్టెంట్గా ఒకటే ఫాలో అవ్వాలి, కానీ కొన్ని కేసెస్లో చేంజ్ చేయొచ్చు. చెప్పాం కదా ఆల్రెడీ థియరీ పాయింట్స్ ఆల్రెడీ మనం రాసింది. ఎస్, చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి లా రిక్వైర్స్, లేదా ఇండియస్ రిక్వైర్స్ ఆర్ ఫర్ బెటర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో అంతవరకు రాస్తే సరిపోద్దాం, అంతవరకు రాస్తే చాలు, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. అదైనా ఎగ్జామ్లో మనకి రాదు, వాడు మరీ 4-5 మార్కులకి ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడు కదా. ఓకేనా, బట్ MCQ పర్పస్లో గుర్తుపెట్టుకోండి, MCQ పర్పస్ మేబీ రావచ్చు, చెప్పలేం. నెక్స్ట్, ద చేంజ్ ఇన్ ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ ద ఎంటిటీ రిప్రజెంట్స్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఇది చెప్పండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ చెప్పండి. చేంజ్ ఇన్ ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ అన్ ఎంటిటీ రిప్రజెంట్స్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ, సే yes or no. ఫాస్ట్, ఆల్రెడీ మనం నోట్ పాయింట్స్లో రాసాం కదా, నోట్ పాయింట్స్లో చెప్పాను కదా ఈ పాయింట్. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ. ఓకేనా, సో ఫంక్షనల్ కరెన్సీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ మీరు ఇక్కడ రాయాలనుకుంటే కనుక మనకి ఏమవ్వాలి, ఇండియస్ 21 డిస్కషన్ జరగాలి. ఓకేనా, సో మనకైతే ఆన్సర్ అయితే తెలుసు, నాట్ అన్ అకౌంటింగ్ పాలసీ, అకౌంటింగ్ పాలసీ. ఓకేనా, క్లియరా? MCQ ఇంపార్టెంట్ అంతే, అందుకంటే ఎక్కువ. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది కొంచెం ప్రాబ్లమేటిక్. సో చూడమ్మా, ABC లిమిటెడ్ చేంజ్డ్ ఇట్స్ మెథడ్ అడాప్టెడ్ ఫర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఇన్ ద ఇయర్ 2002 and 2003. చూడమ్మా, ఇంపార్టెంట్ అంటే చెప్పలేం కదా. ఓకే, సో మీ బుక్లో అయితే ఒక క్వశ్చన్ కూడా లేదు ఈ క్వశ్చన్స్లో. ఓకేనా, ఏ బుక్లో? TMA మెటీరియల్ అయితే, అందుకే ఫస్ట్ ఆ బుక్ని పక్కన పడేయండి, TMA మెటీరియల్ పక్కన పడండి కంప్లీట్గా. ABC Limited changed its method adopted for inventory valuation in the year 2002 and 2003. Prior to the change, inventory was valued using the FIFO method. However, it was felt that in order to match current practice and to make the financial statements more relevant and reliable, a weighted average valuation would be more appropriate. సో వాడు ఇంతకుముందు FIFO మెథడ్ ఫాలో అయ్యేవాడంట. సో కరెంట్ ప్రాక్టీసెస్కి మీట్ అయ్యేలాగా, సో నా ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఇంకా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వాడు ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అప్రోప్రియేట్గా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో వాడు చేంజ్ అవుదాం అనుకుంటున్నాడు. సో ఇప్పుడు FIFO నుంచి వెయిటెడ్ యావరేజ్కి కన్వర్ట్ అవుతున్నాడు. ఓకేనా, అయితే ద ఎఫెక్ట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ఫాలోస్. ఎఫెక్ట్ ఏంటో చెప్పాడు చూడండి. 31st March 2011, 12, 13 అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో 10 million ఇంక్రీజ్ అయిందంట. ఏమి ఇంక్రీజ్ అయిందంట? వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. అంటే ఇన్వెంటరీ అంటే నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత అంటమ్మా? 10 million ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఎండింగ్ కాబట్టి క్లోజింగ్ స్టాకే.
నెక్స్ట్ సెకండ్ ఇయర్కి 15 మిలియన్స్ ఇంక్రీజ్ అయింది, థర్డ్ ఇయర్కి 20 మిలియన్స్ ఇంక్రీజ్ అయింది. ఇది పాయింట్, ఇది ఎఫెక్ట్ అనమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ అండర్ ఫిఫో మెథడ్ అంటే ప్రీవియస్గా పిఎన్ఎల్ అకౌంట్ ఇచ్చాడమ్మ. ఫిఫో మెథడ్ ప్రకారం ఇలా ఉందంట పిఎన్ఎల్ వాడిది. ఎలా, రెవెన్యూ ఇంత ఇచ్చాడు, ఇవి వాల్యూస్ ఇచ్చాడు. రెవెన్యూ మైనస్ సిఓజిఎస్, సో గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది మనకి, మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, నెట్ ప్రాఫిట్. సో ఇది ఇంతకు ముందు. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్స్ ఆన్ 31st March 2011 వర్త్ 423 మిలియన్. ఓకే, సో 31st March 2011కి 423 మిలియన్స్ ఉందంట. ఏంటిది అది? రిటైన్ ఎర్నింగ్స్ వాల్యూ. ఓకే, అదర్ ఈక్విటీ, నథింగ్ బట్. You are required to present the impact of a change in accounting policy in the P&L and produce an extract in the statement of changes in accordance with Ind AS 8. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఇంపాక్ట్ ఆఫ్ చేంజ్ అయిన తర్వాత ఎఫెక్ట్ ఏంటి, పిఎన్ఎల్ ఎఫెక్ట్ ఏంటి ఒకసారి మీరు చెప్పండి. ఓకే, పిఎన్ఎల్తో పాటు స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ కూడా ఏంటో చెప్పమని చెప్పాడు అంతే, యాజ్ పర్ Ind AS 8. క్వశ్చన్ అర్థమైందా అంటే నాకేం అర్థం కాలేదు సార్ అంటారా? ఓకే, సింపుల్ సార్. వాడు ఫిఫో మెథడ్ నుంచి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవుతున్నాడు. ఫిఫో మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు సో వాడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో కూడా ఇచ్చాడు. ఆ ఎఫెక్ట్ని మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేస్తూ అండర్ వెయిటెడ్ యావరేజ్ ప్రకారం పిఎన్ఎల్తో పాటు స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అది మీ క్వశ్చన్. ఓకేనా, చేద్దాం మరి. చూడండి ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఇది ఒక క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, పిఎన్ఎల్ అండర్ వెయిటెడ్ యావరేజ్ వాల్యుయేషన్ మెథడ్, ఆల్ రూపీస్ ఇన్ మిలియన్స్. తీసుకోండి. స్టేట్మెంట్ షోయింగ్ పిఎన్ఎల్ అండర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, సింపుల్ చాలు. స్టేట్మెంట్ షోయింగ్ పిఎన్ఎల్ అండర్ వెయిటెడ్ యావరేజ్ వాల్యుయేషన్ మెథడ్. ఫాస్ట్ ఇది అయిపోతే మనం నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. మీరు వెళ్దురు కానీ 10 minutes ఫాస్ట్ అమ్మ. తీసుకున్నారా? సో పర్టిక్యులర్స్ చూడండి, 2 years అయిన క్వశ్చన్లో మనకి 2001 and 2, 2 and 3, 1 and 2, 2 and 3 తీసుకోండి. సేమ్ ఇదే తీసుకోండి. పర్టిక్యులర్స్ 2002, 3, 2001, 2. సో అంటే కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. ఓకేనా? ఓకే సరే చూడండి అమ్మా, ఇప్పుడు నేను కూడా చేస్తాను ఫాస్ట్గా. స్టేట్మెంట్ షోయింగ్ పిఎన్ఎల్ అండర్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కదా. ఓకే, పర్టిక్యులర్స్ 2002, 3 ఆర్ 12, 13 ఏదో ఒకటి. 2001, 2, 11, 12, 13, 11, 12 ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, సో క్వశ్చన్ చూడమ్మా. సో క్వశ్చన్లో మనకి ఇప్పుడు రెవెన్యూ ఎంత ఇచ్చాడమ్మా? ఫస్ట్ 324, ఇక్కడేమో 296. తీసుకోండి రెవెన్యూ ఫాస్ట్. రెవెన్యూ కరెంట్ ఇయర్ రెవెన్యూ ఎంతమ్మా? రెవెన్యూ 324, 324. నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చాడు? ఇక్కడ ఎంత ఇచ్చాడు? 296. తీసుకోండి 296. నెక్స్ట్ అండి మైనస్ సిఓజిఎస్. క్వశ్చన్లో సిఓజిఎస్ ఎంత ఇచ్చాడమ్మా? 173, 160. సార్ ఉన్నది తీసుకుంటే చేంజింగ్ చేస్తున్నారు సార్ మీరు. అసలు చేంజ్ అక్కడ అసలు ఎఫెక్ట్ ఏం చేస్తున్నారు సార్ అంటే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ పాయింట్స్ మీకు అర్థం అవ్వాలి సార్. 31st March 2011కి 10 మిలియన్స్ ఇంక్రీజ్ అయిందంట క్లోజింగ్ స్టాక్ వచ్చి. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇంక్రీజ్ అయింది? 10 మిలియన్స్.
2కి వచ్చేపాటికి 15 మిలియన్స్ అంట, 2కి వచ్చేపాటికి 15 మిలియన్స్, 3కి వచ్చేపాటికి 20 మిలియన్స్, అంతేనా కాదు, 20 మిలియన్స్. ఇప్పుడు నేను ఎక్కడ ఇయర్లో ఉన్నానంటే ప్రజెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్కి వద్దాం, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్కి వద్దాం, అంటే 2001 అండ్ 2, సో 31st March 2001కి 31st March 2002కి ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా, 31st March 2011కి 12కి సంథింగ్ 1 or 2 or 11 or 12 ఎంత ఇంక్రీజ్ అయింది, 10 మిలియన్స్ టు 15 మిలియన్స్, అంతేనే కదా. ఇంతకుముందేమో 10 మిలియన్స్ ఉండేది అప్పటికి, సో ఇయర్కి వచ్చేప్పటికి ఏమైందమ్మా అది 15 మిలియన్స్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టమ్మా, ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 5 మిలియన్స్ ఇంక్రీజ్ అయినట్టు, అవునా కదా. అంటే క్లోజింగ్ స్టాక్ ఎంత ఇంక్రీజ్ అయింది అక్కడ, 5 మిలియన్స్ ఇంక్రీజ్ అయింది, అంతేనే కదా. ఫస్ట్ ఆ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా, 1కి 2కి 5 మిలియన్స్ ఇంక్రీజ్ అయింది. అంటే 5 మిలియన్స్ క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయిందంటే ప్రాఫిట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. అంటే సిఓజిఎస్ ఏమవ్వాలి మరి, సిఓజిఎస్ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలా వద్దా, సో ఆబ్వియస్లీ డిక్రీజ్. సో అంటే యాక్చువల్గా సిఓజిఎస్ ఇక్కడ 164 ఉంది కదా, సిఓజిఎస్ ఎంత ఉందమ్మా, 164 ఉంది, అంతేనా కాదు. సిఓజిఎస్ ఎంత ఉంది, 164 ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, చెప్పండి. 5 మిలియన్స్ ఏం చేయాలి, డిక్రీజ్ చేసుకోవాలి. సిఓజిఎస్ నుంచి ఏం చేయాలమ్మా, డిక్రీజ్ చేసుకోవాలి. 164లోంచి 5 పోతే ఎంతమ్మా, 5 పోతే ఎంత, 159. లేదు నేను వేరేలా అర్థం చేసుకుంటాను సార్ అంటే, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ కరెంట్ ఇయర్కి ఏమవుద్ది, ఓపెనింగ్ స్టాక్ అవుతుంది, అంతేనా కాదు. లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ కరెంట్ ఇయర్కి ఏమవుద్దమ్మా, ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో అంటే క్లోజింగ్ స్టాక్ ఏమో ఎంత ఇంక్రీజ్ అయింది, 15 ఇంక్రీజ్ అయింది. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇంక్రీజ్ అయింది, 10 ఇంక్రీజ్ అయింది. సో ఓపెనింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, తగ్గుతుంది, అవునా కదా. క్లోజింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది, ఓపెనింగ్ స్టాక్ వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, తగ్గిపోద్ది. సో రెండింటి యొక్క నెట్ ఎఫెక్ట్ మళ్ళీ ఏమవుద్ది, 5 మిలియన్స్, అంతేనా కదా. సో కాబట్టి అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే 164కి 15 ఏమో పెరిగినట్టు కదా, సో 15 యాడ్ చేసుకుంటాం మామూలుగా అయితే జనరల్గా, సారీ 10 కదా, క్లోజింగ్ స్టాక్ కదా, సారీ ప్రాఫిట్ నేను మాట్లాడేది. ఓకే, ప్రాఫిట్ మామూలుగా అయితే ఏం చేస్తాం, ఓపెనింగ్ స్టాక్ ఏం చేస్తాం, ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుతుంది. క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుతుంది, కదా. క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుద్ది, ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుతుంది, అవునా కదా. సో అల్టిమేట్గా నెట్ ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాం ఇక్కడ మనకి, 15 ఇంక్రీజ్ 10 డిక్రీజ్ అంటే ఏమవుద్ది, 5 ఇంక్రీజ్ అనే కదా. సో 5 ప్రాఫిట్ పెరుగుతుంది అంటే సిఓజీస్ ఎంత తగ్గాలి, 5 తగ్గిపోవాలి. చేస్తాం మనం 4 మైనస్ 15 ప్లస్ 10 150 రివర్స్ కదా, మరి ఇక్కడ రివర్స్ కదా, సిఓజిఎస్కి ప్రాఫిట్కి రివర్స్ కదా, అది క్యాలిక్యులేషన్. సేమ్ అలానే దీనికి కూడా చెప్పండి అమ్మా, ఇక్కడ ఎంత చెప్పండి, 2002 and 3కి అక్కడ సిఓజిఎస్ ఎంత వస్తుందో చెప్పండి ఫాస్ట్. ఎంతమ్మా, మళ్ళీ 5 ఏనా, సో ఎంత 168 చూడండి. క్యాలిక్యులేషన్ రాసుకున్నాం, 173 ప్లస్ 50. నెక్స్ట్ మైనస్ చేయండి, 324 మైనస్ 168, ఫాస్ట్ అయిపోయిన టైం మంది, బ్రేక్ టైం. 324 మైనస్ 168 156. నెక్స్ట్ సెకండ్ది 296 మైనస్ 159, 296 మైనస్ 159 137. ఓకే, దాని నుంచి ఏం చేద్దాం మనం, ఏం చేయాలి, ఎక్స్పెన్సెస్ మైనస్ చేయండి. గ్రాస్ ప్రాఫిట్ వచ్చినట్టు కదా 8374 మైనస్ ఎక్స్పెన్సెస్ 8374.
ప్రాఫిట్ ఎంత ఫాస్ట్? $156 - 83 73 ఇక్కడ 137 - 74 170 సారీ 137 - 74 63 ఓకే 63 ప్రాఫిట్. సింపులా? చాలా సింపుల్ కదా? ఎస్, వెరీ వెరీ. సో అంటే ఇక్కడ మీరు సిఓజిఎస్ అడ్జస్ట్మెంట్ చేయడం మీకు అర్థమైందంటే వచ్చినట్టు. సో అదొకటి ఇంకొకసారి చెప్తున్నా సార్, ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్, అంటే కరెంట్ ఇయర్కి ఏమవుద్ది, ఈ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది ఆబ్వియస్లీ. సో కరెంట్ ఇయర్లో క్లోజింగ్ స్టాక్ ఏమో 15 ఇంక్రీజ్ అయింది, ఓపెనింగ్ స్టాక్ ఏమో 10 డిక్రీజ్ అయింది. సో మన ఎఫెక్ట్ చూపించేది సిఓజిఎస్ కాబట్టి రివర్స్ క్యాలిక్యులేషన్, రివర్స్ కదా. మరి మామూలుగా అయితే 15 యాడ్ చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, 15ని మైనస్ చేసుకోవాలి. 10 నార్మల్గా అయితే ఏం చేస్తాం, 10 నార్మల్గా అయితే మైనస్ చేస్తాం, ప్రాఫిట్ తగ్గుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. 15 + 10 అంతేనా కాదు? ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైందంటే అయిపోయినట్టు. నెక్స్ట్ ఏంటి సార్ అంటే క్వశ్చన్లో ఏమడిగాడంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీలో చేంజెస్ అడిగాడు. సో మనకి 31 మార్చ్ 2011కి రిటైన్ ఎర్నింగ్స్ ఎంతో ఇచ్చాడు, అవునా కదా? తీసుకోండి ఫాస్ట్గా. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అయిపోయింది. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ particulars, retained earnings, particulars, retained earnings. సో మనకి క్వశ్చన్లో చూస్తే 31 మార్చ్ 2011 నథింగ్ బట్ 1 ఏప్రిల్ 2011 కరెక్టా కాదా? అంటే ఓపెనింగ్ రీటైన్ ఎర్నింగ్స్ ఎంత ఇచ్చాడు, 423 మిలియన్స్. తీసుకోండి, ఆన్ 1 ఏప్రిల్ 2011 423 million, all rupees in millions, 423. ఓకే, సో చూడండి ఇక్కడ 31 మార్చ్ 2011కి ఆ రోజు ఎఫెక్ట్ ఎంత అయిందంటమ్మా, 10 మిలియన్స్ ఇంక్రీజ్ అయిందంటమ్మా. 10 మిలియన్స్ ఎఫెక్ట్ ఏంటి, 10 మిలియన్స్ ఇంక్రీజ్ అయింది. సో 10 మిలియన్స్ ఇంక్రీజ్ అయిందంటే ప్రాఫిట్ ఏమవుద్ది, ఐ మీన్ రిటైన్ ఎర్నింగ్స్ ఏమవుద్ది, ఆబ్వియస్లీ రిటైన్ ఎర్నింగ్స్ కూడా ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్దా లేదా? సో తీసుకోండి, చేంజ్ ఇన్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ 10 433. సో రెండమ్మా 1 ఏప్రిల్ 2011 బ్రాకెట్లో రీస్టేటెడ్ అంటే రీస్టేట్ చేసాం కదా, బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ 10 మిలియన్స్ ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి యాడ్ చేశారు. ఎప్పుడమ్మా, 2011, అది 2011. మరి ఇంకా 11-12కి సంబంధించి ఇంకేం చేస్తాం, ప్రాఫిట్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, 11-12 ప్రాఫిట్ తెలుసు, 12-13 ప్రాఫిట్ కూడా తెలుసు. సో డైరెక్ట్గా ఏం చేద్దాం, రిటైనింగ్స్ రావాలంటే ప్రాఫిట్ యాడ్ చేయండి సింపుల్గా. ఇంకా మీరు చేసేది ఏం లేదు, ఎందుకని ఆ 10 మిలియన్స్ 15 మిలియన్స్ 20 మిలియన్స్ ఉంది కదా, ఇవి ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చేసాం కదా ఇక్కడ మనం. ఆల్రెడీ ఇక్కడ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. సో డైరెక్ట్గా ఏం తీసుకుందాం అంటే ఇక్కడ మనం ప్రాఫిట్ తీసుకోండి. సో 2011-12 ప్రాఫిట్ యాడ్ చేయండి డైరెక్ట్గా. సో ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2011-12 63 టోటల్ 4. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ 31 మార్చ్ 2012 ఇది. సో మళ్ళీ ఏం చేయాలి, 12-13 ప్రాఫిట్ యాడ్ చేయండి. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2012-13 ఎంతమ్మది, 73. మరి రిటైన్ ఎర్నింగ్స్ అంటే ఎలా వస్తుంది, ప్రాఫిట్ నుంచి వచ్చేది రిటైన్ ఎర్నింగ్స్ కదా సార్, అవునా కదా? సో ప్రాఫిట్ నథింగ్ బట్ రిటైన్ ఎర్నింగ్స్. టోటల్ చేయండి 560. దట్ ఈస్ ద రిటైన్ ఎర్నింగ్స్ ఆన్ 31 మార్చ్ 2013. అంతే.
ఇక్కడ ఏం లేదు, సింపుల్. దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. స్టార్టింగ్లో ఆల్రెడీ 423 మిలియన్స్ రిటైన్ ఎర్నింగ్స్ ఉందని చెప్పాడు, బాగానే ఉంది. సో అయితే మనం ఏం చేసామంటే అడ్జస్ట్మెంట్ వచ్చి 2011-12ది 12-13ది అడ్జస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. మరి అంతకు ముందున్నటువంటి దాన్ని మనం అడ్జస్ట్ చేసామంటే చేయలేదు. సో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆబ్వియస్లీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ పెరగడం వల్ల ఆ ఇయర్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఆ 10 మిలియన్స్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. సో 433 వచ్చింది రీస్టేటెడ్ వాల్యూ. నెక్స్ట్ 11-12కి ప్రాఫిట్ నాకు ఆల్రెడీ తెలుసు 63, సో యాడ్ చేశారు. ఐ గాట్ దిస్ ఆన్సర్. సో 12-13 ప్రాఫిట్ కూడా నాకు తెలుసు, యాడ్ చేశారు. దిస్ ఈస్ ద టోటల్ రిటైన్ ఎర్నింగ్స్ ఆన్ 31st March 2030. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఈక్విటీ. డౌట్స్? డౌట్స్ ప్లీజ్. ఇంతటితో మనకి ఇండేస్ 8 కంప్లీట్. బ్రేక్ తీసుకుంటారు, ఇంకా ఆల్రెడీ ఇక్కడ సొల్యూషన్ చేసే ఉంది. చూడండి, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏదో రాసినట్టున్నామా కోసం అనుకుంటా. చూడండి ఏం ఎగ్జాంపుల్ అది. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ 1 lakh ఉందంట. 1/4/2001 రోజున అక్వైర్ చేశారంట. లైఫ్ వచ్చి 10 years అంట. డెప్రిషియేషన్ SLM మెథడ్ అంట. రెసిడ్యువల్ వాల్యూ 0 అంట. అయితే ఇప్పటి వరకు డెప్రిషియేషన్ అసలు ఛార్జ్ చేయడమే మర్చిపోయారంట, ఛార్జ్ చేయలేదంట అసలు 31st March 2004 వరకు. అంటే 3 years పాటు వాళ్ళు డెప్రిషియేషన్ ఛార్జ్ చేయలేదంట. సో ఎలా రెక్టిఫై చేస్తారని అడిగాడు క్వశ్చన్. సో ఇదేంటిదమ్మా ఇంతకే, అకౌంటింగ్ ఎస్టిమేటా, అకౌంటింగ్ పాలసీయా, ఎర్రరా? క్వశ్చన్లో అడిగాడు, రెక్టిఫై చేయమన్నాడు అంటే ఆబ్వియస్లీ ఎర్రర్, మిస్టేక్ చేసాం మనం. డెప్రిషియేషన్ ఛార్జ్ చేయాల్సింది చేయలేదు మనం, ఛార్జ్ చేయాల్సిన డెప్రిషియేషన్ చేసామా లేదా? చేయలేదు. సో కాబట్టి ఇట్సే ఏంటమ్మా ప్రయర్ పీరియడ్ ఎర్రర్. సో మిస్టేక్ ఎప్పుడు జరిగిందో అది లాస్ట్ ఇయర్లో జరిగింది, అంతకుముందు జరిగిందా? లాస్ట్ ఇయర్లో జరిగింది, అంతకుముందు జరిగిందా? అంతకుముందు ఇయర్స్లో జరిగింది. సో అంతకుముందు ఇయర్స్లో జరిగినప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం ప్రిపేర్ చేయాలి? ప్రిపేర్ ద థర్డ్ బ్యాలెన్స్ షీట్. సింపుల్ చూడమ్మా, ద ఎర్రర్ షాల్ బి కరెక్టెడ్ బై రెట్రోస్పెక్టివ్లీ రీస్టేటింగ్ ద ఫిగర్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2002 and 3 and also present the third balance sheet on 1/4/2002. ఏంటమ్మా ఏం చేయాలంట? థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి, విచ్ is bringing of earliest prior period present in the financial statement. ఓకేనా? కదా చూడండి, ఇక్కడ ఇప్పుడు డెప్రిసియేషన్ వాడు ఛార్జ్ చేయాలి, ఇక్కడ వరకు ఛార్జ్ చేయలేదంట. అంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్లో ఉన్నాం మనం. దీని ప్రీవియస్ ఇయర్ ఎప్పుడు? 2002 and 3. సో థర్డ్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి? ప్రీవియస్ ఇయర్కి ఓపెనింగ్. సో 2 and 3 అంటే మీనింగ్ ఏంటి? 1/4/2002 అనే కదా. సో అంటే ఈ రోజు మనం ఏం చేయాలి? థర్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మనకు తెలిసిన పాయింటే, ఆల్రెడీ మాట్లాడిన పాయింట్ అంతే. ఇంతటితో మనం ఇండియాస్ 8ని క్లోజ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే ఎక్కువ ఇండియాస్ 8 అవసరం లేదు, చాలా ఎక్కువ డిస్కస్ చేసినట్టే. ఓకే, సో నెక్స్ట్ మనం న్యూ స్టాండర్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో బ్రేక్ తీసుకోండి. 9:59 అమ్మా. ఓకే, 9:30కి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. 30కి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.